శ్రీదేవి డ్రామా కంపెనీ రా రెండోయ్ వేడుక చూద్దాంలో నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఒరే నేనేంటా నామం పెట్టడం మర్చిపోయాను. ఎలాగో స్కిట్కి పెడతారుగా గురువు గారు. జాఫర్ గారేంట్రా యమగండం పక్కన కూర్చున్నారు. ఆయన యమగండం కాదు గురువు గారు, ఆటో రామప్రసాద్. రెండింటికి పెద్ద తేడా లేదురా. జాతకం చెప్తాం అమ్మా, జాతకం చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేని లేనట్టు చెప్తాం, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. సార్ ఒకసారి చెప్పండి సార్, నా జాతకం చెప్పండి. వీడి జాతకం అమ్మో అద్భుతం. ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు చూడు. అది రామప్రసాద్ అంటే నిప్పురా నిప్పు. నేను నిప్పా తుప్ప అన్ని ఆంటీలనే చూసుకుంటూ కూర్చున్నాడు. పృథ్వీ గారు మీరు యానిమల్ లా భలే చేశారండి. యానిమల్ లా కాదురా, యానిమల్ లో మీరు చాలా బాగా చేశారు. సారీ అండి మర్చిపోయి. అబ్బా నిజంగా మీరు గ్రేట్ అండి. 5 హీరోయిన్ల పక్కన చేయబోతున్నారు. లేదు తండ్రి క్యారెక్టర్. బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకేం లోటు బొట్టు. బొట్టు అంటే బట్టును పట్టుకుని అంటే బొట్టు బిళ్ళ అంత ఉంటారు కదా గురువు గారు, అందుకే బొట్టు అని ఉంటది. ఏమైంది గురువు గారు? రష్మి చూస్తుంటే ఏవో ఫీలింగ్స్ వస్తున్నాయి రా. ముసలి వయసు కదా గురువు గారు. ఈ రష్మి చూస్తే ఏంట్రా ఈ ఫీలింగ్? ఒరే చారి నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? మనం ఎందుకురా ప్రేమించకూడదు? ప్రేమ ప్రేమ అంటున్నారు, మీరెవరినైనా? ఎవరు గురువు గారు? ఇంతకీ నేను ఎవరిని ప్రేమించాలనుకుంటున్నావు? ఎవరిని గురువు గారు? మరి ఇంద్రజ గారు లేరు? లేరుగా, 2 షెడ్యూల్ నుండి రావట్లేదు. ఆవిడ కాదురా, ఆవిడ పక్కన రష్మి ఉంది చూడు, ఆ అమ్మాయిని ప్రేమించానురా నేను. మరి ఆ మాట చెప్పండి గురువు గారు. రష్మి గారు మిమ్మల్ని చూస్తే ఏంటండి నా గుండె ఏదో గట్టిగా కొట్టేసుకుంటుంది. నార్మల్ గా అందరి గుండి చిచ్చి గుండి ఏంటి? అందరి గుండె గుప్పటంతా ఉంటది, నీది చిటికి అంతా ఉంది కాబట్టి. మరి చిటికతో పోల్చిందేంట్రా? రష్మి గారు మీరు రేపు నాతో వస్తారా? ఎక్కడికి? జాతకం చెప్పడానికి వెళ్తున్నాను. నేనెందుకు రావాలి జాతకం చెప్పడానికి? అంటే చిలక లేకుండా జాతకం చెప్తే బాగోదు కదండి. రష్మి సూర్యుడు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. సూర్యుడా? ఏంటంట? ఆయన కంటే హాట్ గా నువ్వే ఉన్నావంట, అందుకే కంప్లైంట్ ఇచ్చాడు. ఇంతకీ మీది ఏ రాశి అండి? ఐ థింక్ కన్యా రాశి. లేదు మీది అందాల రాశి. మీకు మంచి లైఫ్ ఇస్తాను చూసుకోండి. మరి నాకు లైఫ్ ఇస్తావా? మరి ఈ వయసులో నేను కాకపోతే ఎవరిస్తారండి? రష్మి గారు నాకు జాతకం చెప్పడం వచ్చు, భవిష్యత్తు చూడడం వచ్చు, బాగా చూసుకుంటారు. సరే అయితే నీ భవిష్యత్తు చూసుకో ఫస్ట్. నా భవిష్యత్తే మీరు, అందుకే చూస్తున్నాను కదా. చాలు, ఇంత ఇస్తే ఇంత పట్టుకున్నావు. సరే అండి మీరు ఒప్పుకున్నట్టే కదా. నేను ఒక పని చేస్తాను, రష్మి గారిని తీసుకెళ్లి పెళ్లి ఏర్పాట్లు అవన్నీ చూసుకుంటాను, మీరు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఓకే ఓకే. రష్మి గారు రండి. అమ్మయ్యా నా శిష్యుడు రష్మిని చూసుకొని పెళ్లి ఏర్పాట్లు చూసుకొని వస్తా అంటున్నాడు. అమ్మయ్య ఎంత మంచోడో నా శిష్యుడు. చంద్రకళ చంద్రకళ సార్, మీ గురువు గారు అని చెప్పి మీ శిష్యుడు మీ చిటికెడు గుండె పేల్చేసాడు సార్. చంద్రకళ ఎత్తుకెళ్ళాడా? గురువు గారు అంటూ నా కుండల మీద తన్నావు కదరా వెతవా. మళ్ళీ వచ్చి కలుస్తాను. చంద్రకళ